సంగారెడ్డి జిల్లాలో తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలైన సురేఖ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 25న వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో తన తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు సురేఖపై కేసు నమోదైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సంగారెడ్డిలో ఉంటున్న సురేఖ శాంతినగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలోని శాంతినగర్ లో ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే గతంలో యువతి ప్రియుని మొదలు పడి కన్న తల్లిదండ్రులకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినటువంటి ఘటన కూడా ఉంది. అయితే ఈ యొక్క సురేఖ అనే అమ్మాయి వికారాబాద్ జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఈ యొక్క సురేఖ ఇన్స్టాగ్రామ్ లో వ్యక్తితో పరిచయం కాగా ఆ వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసిందని చెప్పవచ్చు. అయితే దీంతో సురేఖ తల్లిదండ్రులకు ఈ యొక్క విషయం తెలుపగా సురేఖ తల్లిదండ్రులు ఈ యొక్క పెళ్లికి నిరాకరించడంతో అయితే గతంలో ఏదైతే జనవరి 6 నెలల క్రితము జనవరిలో అయితే 25వ తేదీన ఈ యొక్క తల్లిదండ్రులకై కోపంతో ఈ యొక్క తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వీరిని హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీంతో పోలీసుల విచారణలో అయితే ఈ యొక్క సురేఖ ఏదైతే నేరం చేయడం అనేసి రుజువైంది. ఈ రుజువైన కారణంగానే అయితే ఈ యొక్క సురేఖను జైలు శిక్షగా విధించారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఈ యొక్క సురేఖ సంగారెడ్డికి వచ్చి సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా నర్సుగా ఉద్యోగం చేస్తుంటూ హాస్టల్లో ఉంటుంది. అయితే ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క శాంతినగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్లో ఈ యొక్క సురేఖ మత్తు ఇంజెక్షన్ తానే ఇచ్చుకొని ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి ఈ యొక్క సురేఖ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాము.